అసలు ఎందుకు ఈ కోర్స్ చూడాలి? ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, ఎందుకు నేను ఈ కోర్సెస్ స్పెసిఫిక్గా చూడాలి అంటే, హాయ్ ఎవ్రీవన్, నా పేరు జయప్రకాష్ అండ్ ఐఎమ్ అనలాగ్ డిజైన్ ఇంజనీర్ హ్యావింగ్ మోర్ దెన్ 2.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ డొమైన్. సో మీకు తమ్నైల్లో చూసినట్టు ఇది జస్ట్ క్లిక్ బైట్ కాదు, నిజంగానే నేను విఎల్ఎస్ఐ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇది జస్ట్ క్లిక్ బైట్ కోసం పెట్టిన తమ్నైల్ కాదు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు సర్టన్ క్రైటీరియా మీట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను కోర్సు అని చెప్పి. బట్ ఆ క్రైటీరియా మీట్ అవ్వలేదు. బట్ ఎందుకు అనేది మనం చూద్దాం. సో ఈ వీడియోలో మొత్తం నేను 3 points డిస్కస్ చేస్తాను. ఫస్ట్, అసలు ఈ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఎవరెవరు ఈ కోర్స్ చూడొచ్చు, సో ప్రీ రిక్విజిట్స్ ఏంటి. అండ్ థర్డ్ వన్, అసలు మనం ప్లాన్ ఏంటి, వాట్ ఇస్ ద కోర్స్ ప్లాన్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఏమేమి స్టార్ట్ చేస్తాం, ఏమేమి చెప్తాము, ఇదంతా మనం థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూస్తాం. సో టోటల్ 3 parts. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, అసలు నేను ఈ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది తెలియాలంటే, సో ద కోర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఛానల్ అనేది నేను ఎప్పుడైనా మంచి సందర్భం వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అట్ దిస్ పాయింట్ వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ కోర్స్ ఈజ్, సో ఇప్పుడు మనం ప్రెజెంట్ జూలై మంత్లో ఉన్నాము. బట్ ఈ కోర్స్ 1 week ముందే స్టార్ట్ అవ్వాలి. బట్ ఓకే, సో జూలై మంత్లో ఉన్నాము. ప్రాబబ్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అనేది సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంకి అనేది మేజర్ విఎల్ఎస్ఏ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే కోర్ కంపెనీస్ ఉన్నాయో అవి కొంచెం ఎర్లీగా వెళ్తాయి అన్నమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్కి. సో మై ఓల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, బిఫోర్ కోర్ క్యాంపస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. సో ద మెయిన్ థింగ్, ఇప్పుడు ఉన్న పరంగా ఇప్పుడు కోర్స్ స్టార్ట్ చేయడానికి, ఉన్న పరంగా ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ అయితే ఇది. సో నేను ఇదేదో మీకు చెప్పేస్తున్నా కానీ కోర్స్ స్టార్ట్ చేసేస్తున్నాను అని చెప్పి చాలా భయంగా ఉంది నాకు. బికాజ్ ఒక పక్క 9 to 5 ఆర్ ఎల్స్ 9 to 6, 9 to 9 చాలా టైమింగ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి వర్క్ అనేది. సో వర్క్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వర్క్ చేసుకొని వచ్చి నేను ఇక్కడ మళ్ళీ మీకు కోర్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడము అనేది హౌ కెన్ ఐ మేనేజ్ అనేది తెలీదు. బట్ ట్రూలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. అందుకే స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళే ముందు జస్ట్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు అంతా అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ కోర్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే ఇనిషియల్గా మోటివేషన్ ఉన్నా సరే తర్వాత మోటివేషన్ అనేది ఉండదు. సో మీరు జస్ట్ ఒకవేళ మీకు రియల్లీ ఈ కోర్స్ నచ్చితే ఆ వీడియోస్ నచ్చి మీకు హెల్ప్ అయితే జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేది. ఇట్ విల్ రియల్లీ మోటివేట్ మీ టు డూ ద నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్. సో మీరు ఒకవేళ కోర్స్ నచ్చితే, నచ్చకపోతే నచ్చలేదు, నచ్చింది అంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అన్న ఇది బాగా చెప్పారు, దీనివల్ల మాకు హెల్ప్ అవుతుంది అని మీరు ఇచ్చే కామెంట్స్ అనేవి అండ్ వీడియోని లైక్ చేస్తే చాలా మోటివేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అసైడ్. బట్ సో ఫస్ట్ పార్ట్ అయితే మీకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే అసలు ఎవరెవరి కోర్స్ చూడొచ్చు అండ్ కోర్స్ యొక్క ప్రీ రిక్విజిట్స్ ఏంటి. సో ఈ కోర్సు మెయిన్లీ సో బీటెక్ థర్డ్ ఇయర్లో ఉంటే మాత్రం థర్డ్ ఇయర్ నుంచి ఎవరన్నా చూడొచ్చు. థర్డ్ ఇయర్ నుంచి వన్స్ మీరు బీటెక్ పాస్డ్ అవుట్ అయిపోయి ఇంకా ప్లేస్ అవ్వలేదు అనుకునే వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఓకే, వై బీటెక్ థర్డ్ ఇయర్ అంటే దీనికి ఉన్న ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే బేసిక్. సో నేను ఇక్కడ కోర్స్ కాంటెంట్స్ అనేవి తర్వాత చెప్తాను. బట్ ఆ కోర్స్ కాంటెంట్స్లో ఉన్న బేసిక్స్ అంటే కోర్స్ కాంటెంట్స్ అన్నీ మీరు అట్లీస్ట్ ఒకసారైనా కొంచెమైనా ఫెమిలియర్ అయి ఉండాలన్నమాట. అంటే మీకు బేసిక్స్ నుంచి మొత్తం వచ్చేయాలని అన్ను, బట్ అట్లీస్ట్ మీరు ఫస్ట్ టైం ఇది చూడడం అన్నట్టు ఉండకూడదు. సో బేసిక్గా మీకు ఆల్రెడీ తెలుసు, బట్ వాటి మీద కంప్లీట్ క్లారిటీ లేదు, వాటి మీద మీరు రిగరస్గా వర్క్ చేయలేదు అన్నా సరే ఓకే. బట్ మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ పేరైనా విని ఉండాలన్నమాట. సో ఆ సబ్జెక్ట్ పేరైనా వింటేనే మీకు ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. బికాజ్ నేను ఇది చాలా తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ మందికి హెల్ప్ అయ్యే విధంగా ప్లాన్ చేశాను కోర్సు. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను చెప్పాలనుకున్నది. అండ్ సో క్లియర్ కదా, సో ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ కోర్సు ఎవరెవరికి యూజ్ అవుతుంది అండ్ ప్రీ రిక్విజిట్స్ ఏంటి అని. సో అండ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే అసలు ప్లాన్ ఏంటి, వాట్ ఇస్ ద కోర్స్ ప్లాన్. సో యాక్చువల్లీ ఈ కోర్స్ 1 week ముందే స్టార్ట్ అవ్వాలి. మీకు ఉంటే స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ పెడతాను. నేను అమెజాన్ నుంచి పెన్ ట్యాబ్లెట్ దాన్ని ఆర్డర్ పెట్టాను. ఇట్స్ అబౌట్ నేను June 28th ఎప్పుడో ఆర్డర్ పెడితే నాకు July 2nd 1st రావాలి. బట్ అది డిలే అవుతూ వచ్చింది. సో ఇంకా నేను మేబీ రాదేమో అనుకొని ఇంకా ఆఫ్లైన్లో ట్రై చేస్తే లక్కీగా నాకు ఆఫ్లైన్లో పెన్ ట్యాబ్లెట్ దొరికింది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నెక్స్ట్ డేకి ప్రాబబ్లీ ఫస్ట్ వీడియో ఆఫ్ దట్ కోర్స్ అనేది వచ్చేస్తుంది.
సో ఈ టైం లైన్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ 2 months ఆఫ్ డ్యూరేషన్ ఆర్ 2.5 monthsలో కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. వీడియోస్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి అనేది నా టైం అవైలబిలిటీ అండ్ మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 2 monthsలో అయితే ఈ కోర్స్ 2.5 monthsలో కోర్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కోర్స్లో మెయిన్లీ 4 critical subjects గురించి డిస్కస్ చేస్తాం. 4 subjects ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ఎనాలిసిస్ ఆర్ నెట్వర్క్ థియరీ, సెకండ్ వన్ వచ్చేసి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్. అన్న ఇప్పుడు ఎందుకు చూడాలి మేము ఈ కోర్సు, ఎందుకు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోల్డ్ కోర్సెస్ ఉన్నాయి కదా అంటే ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి. ఇంగ్లీష్లో బోల్డ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుగు కాబట్టి చూడండి అని మాత్రం నేను చెప్పను. సో మై పాయింట్ ఈజ్ మీకు ఓవరాల్గా ఇప్పుడు గేటుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సెట్ అండ్ కంటెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో గేటుకి ఈఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మొత్తం అంతా సబ్జెక్ట్ కావాలి. బట్ మీరు ఈ విఎల్ఎస్ఏ రిలేటెడ్ డొమైన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు మొత్తం సబ్జెక్ట్ అవసరం లేదు. మీకు నేర్చుకుంటే నేర్చుకోండి. బట్ ఇప్పుడు నెట్వర్క్ థియరీలో 100% నెట్వర్క్ థియరీలో మీకు 30-40% ఆఫ్ సిలబస్సే మీకు కావాలి. సేమ్ అలాగే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మొత్తం 100%లో మీకు 30-40% ఆఫ్ అనలాగ్ ఎలక్ట్రానిక్సే మీ క్యాంపస్లో కావాలి. మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి గేట్కి ప్రిపేర్ అయిపోతున్నారు, మీరు ఇవన్నీ క్లియర్ చేసేసారు, మొత్తం సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందంటే రియల్లీ చెప్తున్నా మీకు ఈ కోర్స్ అసలు ఎందుకో ఉపయోగపడదు. బట్ మీరు ఇప్పటి వరకు స్టార్ట్ చేద్దాం అనుకొని డిఫరెంట్ ట్రై చేసి మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉన్నారు, ఇప్పుడున్న లిమిటెడ్ టైంని నేను బెటర్గా యూస్ చేసుకొని బెటర్గా గెయిన్ అవుదాం అనుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో నేను అందుకే ఇక్కడ మొత్తం నెట్వర్క్ థియరీ అంటే నెట్వర్క్ థియరీ అంతా కవర్ చేస్తానని చెప్పట్లేదు. మీకు విఎల్ఎస్ఐ క్యాంపసెస్ ఆర్ విఎల్ఎస్ఐలో ఉన్న క్యాంపస్ని క్లియర్ చేయడానికి నెట్వర్క్ అనాలిసిస్ మీకు ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కావాలి. అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి. సో మొత్తం 100%లో ఏం చదవాలి అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను ఏం చదవాలి అనేదే నేను మీకు చెప్తాను. సో దిస్ కోర్స్ ఈజ్ కంప్లీట్లీ స్ట్రక్చర్డ్ అండ్ కంప్లీట్లీ డిజైన్డ్ ఓన్లీ ఫర్ విఎల్ఎస్ఏ ఆస్పిరెంట్స్. నేనే చెప్తున్నాను, మీరు గేట్కి ప్రిపేర్ అవుతాను, ఈ కోర్స్ చూసి గేట్ క్రాక్ చేస్తానంటే అసలు అవ్వదు. నేను ఈ కోర్స్ చూసి విఎల్ఎస్ఏ రిలేటెడ్ జాబ్స్ క్యాంపస్ క్లియర్ చేస్తానంటే 100% నేనైతే నా కంప్లీట్ ఎఫర్ట్స్ అయితే దానికి ఇస్తాను. అండ్ దానికి పాసిబిలిటీస్ ఆర్ మోర్. సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. సో ఈ కోర్సు కంప్లీట్లీ ఫర్ విఎల్ఎస్ఏ స్టూడెంట్స్. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఎవరైతే అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ టైంలోనే క్యాంపస్ వస్తే దాన్ని క్లియర్ చేసుకొని మేము తర్వాత బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకొని ఇదంతా చేయలేము, అంతా సెకండరీ ఇవన్నీ లేవు. మీకు ఒక కోర్సు, ఒక సోర్స్ మెటీరియల్ అనేది నేను యూట్యూబ్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వింటారు. మీరు చేయాల్సిందల్లా వీడియో చూసామా, నోట్స్ రాసుకున్నామా, ప్రాక్టీస్ చేసామా, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగామా, ఇంతే. డౌట్స్ ఎట్లా సాల్వ్ చేయాలి ఇవన్నీ మనం ఫర్దర్గా అవన్నీ నెక్స్ట్ చూద్దాం. బట్ అట్ దిస్ పాయింట్ మనం కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. రేపు అనేది ఫస్ట్ వీడియో వస్తుంది. సో మీరు నుంచి నేను ఒక్కటి ఆశిస్తున్నాను, మీకు ఒకవేళ వీడియో నచ్చితే అన్న వీడియో నచ్చింది ఇంకా వీడియోస్ చేయండి, లేదంటే మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ ఆ మోటివేషన్ ఉంటే ఐ కెన్ ప్రొడ్యూస్ మోర్ వీడియోస్ అండ్ ఇట్స్ కోర్ మెయిన్లీ టు హెల్ప్ స్టూడెంట్స్. సో అది మీకు అర్థమైతే ఇట్స్ ఓకే. సో నేనైతే చెప్పాలనుకున్నది ఇదే. పెద్ద స్క్రిప్ట్లు, పెద్ద ఎడిటింగ్లు ఏమి ఉండవు ఈ వీడియోకి కానీ నెక్స్ట్ వచ్చే కోర్స్ కాంటెంట్స్ కానీ, బికాజ్ లిమిటెడ్ టైంలో ఐ వాంట్ టు ప్రొడ్యూస్. బట్ క్వాలిటీలో అయితే మాత్రం ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ. సో దట్స్ ఇట్. అండ్ అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దిస్ విల్ హెల్ప్ మోర్ స్టూడెంట్స్ అండ్ ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో